టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తన పనితీరు అందరికీ తెలుసని అన్నారు. 20 నెలలుగా తన పని తీరేంటో కాంగ్రెస్ నేతలకు తెలుసని టీపీసీసీ చీఫ్ చెప్పారు. గాంధీ భవన్ ట్రస్ట్ కింద నడుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పీసీసీ కూర్పును హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. నిజమైన లౌకికవాదుల ఓట్ల తొలగింపును అడ్డుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. నేను ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిని. పత్రికా స్వేచ్ఛను కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. మా పనితీరు మీద ఒక ఛానల్ ప్రసారం చేస్తే అది పరిమాణికం కాదు. పిసిసి అధ్యక్షుడి పనితీరు బేరీజ్ వేయాల్సింది కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్. పిసిసి అధ్యక్షుడి యొక్క పనితీరుని బేరీజ్ వేయాల్సింది ఏఐసిసి నాయకత్వం. ఇక్కడ అధికారులు ఉన్నాం కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా దృష్టిలో పెద్ద అంశమే కాదు. నేను 20 నెలలుగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో సఖ్యతతో పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రివర్గ సభ్యులు, మా పిసిసి కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ఇలాంటి చిన్న చిత్ర విషయాల్లో మేము టైం హెచ్చించి ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయదలుచుకోలేదు. పత్రికలకి, టీవీ ఛానళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి.